ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కృపా సమాధానం సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్. అందరూ బాగున్నారా? మరి మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలని అనుదిన దేవుడికి నేను ప్రార్థన చేస్తున్నాను. అలాగే ఈరోజు దేవుని యొక్క వాగ్దానాన్ని మనం చూద్దాం. అందరూ కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథ గీతము 8వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాటను మనం చూద్దాం. అందులో ఒక వాగ్దానం ఉంది. నేను నీకు మార్గదర్శినవుదును. మన ప్రభువు చెబుతున్నారు, ఈ దినము దేవుడు మనకి మార్గదర్శనాన్ని చూపిస్తాడట. ఆయనే మనకి మార్గదర్శకుడు ఇస్తున్నాను, నేను వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ సోదరి, ప్రియ సోదర, ఈ వాక్యంలో ఈ వచనం చూస్తే పూర్తిగా నేను నీకు మార్గదర్శినవుదును, నా తల్లి ఇంట చేర్చుదును, నీవు నాకు ఉపదేశము చెప్పుదువు, సంబార సమీలిత ద్రాక్షరసమును నా దాడిమ ఫలస్ రసమును నేను నీకిత్తును. ఆత్మీయ అర్థము చూస్తే ఈ వచనం దేవుని ప్రేమను, క్రీస్తు మరియు సంఘం మధ్య సంహితాన్ని, బంధాన్ని అలంకారంగా చూపిస్తుంది. తల్లిలు పవిత్ర ఆశయం, అంతకన్నా ఆశ్రయం అనేది మరొకటి లేదు కనుక ద్రాక్షరసం అనగా క్రీస్తు రక్తముగా, మరియు దాడిమ్మ ఫలం అంటే మనకి దేవుని యొక్క ఆత్మ ఫలాలుగా ప్రేమ ఆహ్వాదాన్ని చూపిస్తుంది ఈ యొక్క వచనం. ప్రేమికురాలు ప్రియుని మార్గదర్శనం చేయడం దైవిక ప్రేమలో పరస్పర సహాయాన్ని తెలియజేస్తుంది. ప్రియ సోదరి, సోదర, మరి ఈ దినమంతటికి మనకి మార్గదర్శకుడిగా ఆయనే ఉన్నారు. ఈ దినమంతా కూడా ఆయనే మనల్ని నడిపిస్తున్నారు. చూడండి, ఇప్పుడు మనం రోడ్డు దాటాలి. ఒక గుడ్డివాడు ఉన్నాడు. నేను మార్గం, నన్ను అవతలికి ఎవరైనా చేరుస్తారా అని నేను చూస్తుంటే ఆ గుడ్డివాడు అంటాడు, నేను కూడా నిన్ను చూపిస్తాను, నీకు అవతలికి నేను తీసుకెళ్తాను అంటాడు. నిజంగా ఆయన తీసుకెళ్తాడేమో అనుకుంటాం మనం. కానీ సోదరి, సోదర, మనం వాడి మాట నమ్మి మనం వెళ్ళినప్పుడు మనం గుడ్డివాళ్ళము, వాడు గుడ్డివాడు అనే విషయం మనకు తెలియదు. వాడిని బట్టి వెళ్తే ఇద్దరు కలిపి ఏం చేస్తారు? ఆ గోతులో పడతారు, ఆ గుంటలో పడతారు. అలాగే అపవాది చాలా రకాలుగా నేను చూపిస్తాను అంటాడు, కానీ వాడు తీసుకెళ్ళి ఆ మార్గాన్ని వాడు ఏం చేస్తాడు? మనని గుంటలో పడేస్తాడు, కానీ నరకానికి తీసుకెళ్ళిపోతాడు, పాపానికి తీసుకుపోతాడు. కానీ మన పరలోకపు తండ్రి, మన యేసుక్రీస్తు ప్రభువారు పరలోకము నుండి భూమికి వచ్చి నీ కొరకు నా కొరకు శిలువలో రక్తాన్ని చిందించి, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమమ్మ, నన్ను వెంబడించు, నేను నిన్ను నిత్యరాజ్యానికి తీసుకెళ్తానంటున్నాడు. ఎందుకంటే ఆయన అక్కడి నుంచి వచ్చి ఉన్నాడు కనుక మనల్ని అక్కడికి తీసుకెళ్లే శక్తిమంతుడు ఆయన ఒక్కడే. కనుకే ఆయన చెప్తాడు, ప్రతి విషయంలో ఆయన నీకు మార్గదర్శి అయి ఈ దినము నిన్ను నడిపిస్తాడు. ఆయన నిన్ను గొప్పగా దీవించి ఆశీర్వదిస్తాడు. ఆయన వెంబడిస్తే చాలు, మనం సమస్తమైన చూసుకుంటాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.